Hi, this is Dr. Sushma Peruri, Consultant General, Laparoscopic and Colorectal Surgeon. సో ఈ మధ్య కామన్గా ఎక్కువ ఎవరిలో చూస్తున్నామంటే యంగ్ టీనేజర్స్లో, ఎందుకంటే కంటిన్యూస్గా కూర్చొని చదువుతూ ఉంటారు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. మేల్స్లో కూడా ఆ రీజన్లో హెయిర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్గా చూస్తూ ఉంటున్నాం. సో దీనికి ఎలా ప్రెజెంట్ అవుతారంటే మన గ్లూటియల్ నేటల్ క్లెఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ స్వెల్లింగ్ లా రావటం, లేదంటే ఏదైనా పెయిన్ లాగా స్టార్ట్ అవ్వడం, ఒక్కొక్కసారి అక్కడ పస్ బయటికి వచ్చేసి అక్కడ చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు పడటం లాంటివి చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే జనరల్గా క్లినికల్ డయాగ్నోసిస్ సరిపోతుంది. మీకు అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు సర్జన్ దగ్గరికి వస్తే చూసి క్లియర్గా వాళ్ళు చెప్పేస్తారు అది పైలోనైడల్ సైనసా లేదంటే ఇంకా వేరే ఏదన్నా అని. సో అక్కడ స్వెల్లింగ్ రెడ్గా స్వెల్లింగ్ లాగా పెద్దగా కనిపించడం, హోల్స్ లాగా కనిపిస్తే ఈజీగా డయాగ్నోస్ చేసేస్తాం మేము, అది పైలోనైడల్ సైనస్ కానీ యాబ్సెస్ కానీ.